ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 23-24 వచనములు. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఈ 26వ అధ్యాయంలో మనకి కరువు వచ్చినట్లుగా కనిపిస్తుందండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అని ఉంటుంది. అంటే కరువు దినములలో ఇస్సాకు ఏ విధంగా నడుచుకున్న దాన్ని బట్టి దేవుడు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ల రాజున అబీమెలెకు వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఆ దేశమందు పరవాసమయుండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అంటే వెంటనే లోబడ్డాడండి ఇస్సాకు. వెంటనే ఒబే అయ్యాడు. ఏమాత్రం మారు మాట్లాడలేదు, సాకులు చెప్పలేదు దేవునికి. అయ్యో ప్రభువా, కరువు ఉందక్కడ, నేను నా పిల్లలు చనిపోతాము, నా కుటుంబం చనిపోతాం అని చెప్పలేదండి. దేవుని మాటకు విధేయత చూపించాడు, వెంటనే లోబడ్డాడు. దేవుడు ఎక్కడైతే ఉండమన్నారో పరవాసిగా అక్కడే ఆ దేశమందే, ఆ కరువు దేశంలోనే దేవుని మాట చెప్పడం ఉన్నాడు. కాబట్టే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. ఎప్పుడైతే మనం దేవుని చెప్పిన మాటకు విధేయత చూపిస్తామో, ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం మనము ఉండగలుగుతామో, అప్పుడే మనకు దేవుడు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ ఇస్సాకు జీవితాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడట. కరువు దేశంలో ఉన్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు. ఆయన విత్తనం వేస్తాట, 100 ఫలం వచ్చిందట. అసలు లాసే లేదండి. ఈ రోజుల్లో చూస్తే తెలుసు కదండి ఎలా ఉందో రైతుల పరిస్థితి. ఏదైనా పంట వేస్తే చేతికి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండదు. ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. సరే, సక్రమంగా పంట ఎంతో కొంత పండింది, అమ్ముకోవడానికి వెళ్దాము అంటే దళారుల దగ్గర మోసపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇస్సాకు వ్యవసాయం చేసి విత్తనం వేసి ఆయన వేసిన విత్తనములు అన్నీ కూడా 100 ఫలం పొందిందట. నష్టపోకుండా దేవుడు చూశాడండి. ఆయన విధేయత చూపించిన దాన్ని బట్టే అంత క్లిష్ట పరిస్థితిలో కూడా, దిక్కుతోచని స్థితిలో కూడా, కరువు దేశంలో కూడా దేవుని మాటకు విధేయత చూపించాడు. కాబట్టే, దేవుని మీద నమ్మిక ఉంచాడు. కాబట్టే 100 ఫలం పొందగలుగుతూ వచ్చినాడు. అంతకంతకు గొప్పవాడయ్యాడటండి. దేవుడు అతన్ని ఆశీర్వదించను గనుక అతను గొప్పవాడయ్యను. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందొచ్చు వచ్చెను అని ఉంటుంది. కాబట్టి ఇస్సాకును ఉద్దేశించి మరి ఈ వాగ్దానం చేయబడింది. మనము కూడా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.